మనీ గురించి గనక మీ దగ్గర ఇలాంటి నెగెటివ్ బిలీఫ్స్ గన ఉన్నట్లయితే జీవితంలో మీరు ఎప్పుడు కూడా మీరు అనుకున్న విధంగా మనీ ఫ్లో పెంచుకోలేరు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ ఛాలెంజ్. ఈ రోజు మనం డే 3 లో ఉన్నాం. మోర్ పావర్టీ. మనం 2 డేస్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలి, మనీ ఫ్లోని ఎలా పెంచుకోవాలి అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకుంటున్నాం. నిన్న వచ్చేసి మనీ ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం. ఈ రోజు వచ్చేసి ఒక మనీ ఫ్లో పెరగడానికి మనలో ఉన్న బిలీఫ్స్ ఏంటి, ఆ 7 బిలీవ్స్ ని మనం ఎలా క్రాక్ చేయాలి అనే విషయాలు మనం ఫోకస్ చేయబోతున్నాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇఫ్ యు ఆర్ రెడీ ప్లీజ్ టైప్ ఎస్ అని టైప్ చేయండి. అదే విధంగా పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి. నోట్ ప్యాడ్ లోనైనా కంపల్సరీగా మీలో ఉన్న ఈ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ బిలీఫ్స్ ని బ్రేక్ చేస్తారో ఈజీగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయండి. నెంబర్ 1 వచ్చేసి ఒక మనీ ఫ్లో పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేసుకోవాల్సింది మనలో ఉన్న బిలీఫ్ సిస్టాన్ని అండ్ డిసిప్లిన్ ని చేంజ్ చేసుకోవాలి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టు ఒక డిసిప్లిన్ కి మోటివేషన్ కి మధ్య చాలా చాలా అంటే చాలా తేడా ఉంది. మోటివేషన్ ఉన్న పర్సన్ ఈ రోజు ఒక రోజు ఒక తన మనీ ఫ్లో పెంచుకోవడానికి వర్క్ చేస్తాడు, సెకండ్ రోజు వర్క్ చేస్తాడు, థర్డ్ రోజు వర్క్ చేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మోటివేషన్ అనేది లేకుంటే వర్క్ చేయలేం. కానీ డిసిప్లిన్ అనేది ఏంటంటే మనం ఎలా అయితే ఎదగాలనుకుంటున్నామో కంపల్సరీగా ప్రతిరోజు కొంచెం కొంచెమైనా ఈజీగా వర్క్ చేసేలా మన ఫ్లో పెంచుకోవడానికి, మన గోల్స్ పెంచుకోవడానికి, మన ఎనర్జీని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఎఫ్టీబీఏ మీ ఫీలింగ్స్, మీ థాట్స్, మీ యాక్షన్ ని చేంజ్ చేసుకున్నట్టయితే మనీ ఫ్లోని ఈజీగా పెంచుకోవచ్చు. ఈ రోజు వచ్చేసి మనలో ఉన్న బిలీవ్ సిస్టాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాల గురించి మనం ఫోకస్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ గా ప్రతిరోజు మీరు ఏదైతే పెంచుకోవాలనుకో దాని గురించి వర్క్ చేయాలి. ఇక్కడ చెప్పే సీక్రెట్స్ ని డైలీ మీ యొక్క హ్యాబిట్ గా, మీ యొక్క లైఫ్ స్టైల్ గా చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు మీ మనీ ఫ్లో పెంచుకోవడానికి? మనీ ఫ్లో పెంచుకోవడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ఫ్లో అనేది పెంచుకోండి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనం అనుకుంటాం లైఫ్ లో గ్రో కావాలి, మనం ఎదగాలి, మనం ఎక్కడైతే స్టక్ అవుతున్నామో ఆ ఏరియాలో మనం మన ఎనర్జీ లెవెల్ హైలోకి తీసుకొచ్చుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో కావాల్సింది ఒక డిసిప్లిన్ మూడ్ లో తెలుసుకున్న తర్వాత మన యొక్క బిలీఫ్ సిస్టాన్ని నెంబర్ 1 రూల్ నోట్ చేసుకోండి. మన యొక్క బిలీఫ్ సిస్టాన్ని మనం బ్రేక్ చేయాలి. నెగిటివ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనలో ఉన్న ఆ నెగిటివ్ బిలీఫ్స్ ని మనం బ్రేక్ చేసినట్లయితే ఈజీగా మన యొక్క సిస్టాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు ఏదైతే మీ యొక్క బిలీఫ్స్ ఇస్తున్నాయో అంటే నేను మనీ సంపాదించలేను, నాలో ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి, నా పరిస్థితులు ఉన్నాయి, నాకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, ఎటువంటి పాజిటివ్ మైండ్ సెట్ లేదు, నా దగ్గర టైం లేదు, ఇవన్నిటి నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి. 100% మీరు చెప్పే స్టోరీస్ నుంచి బయటికి రండి. ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారో ఎన్నటి కూడా మీ ఫ్లో అనేది పెంచుకోలేరు. మీరు రియల్ గా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనుగుణంగా మీ యొక్క ఫ్యామిలీ పడుతున్న ఇబ్బందులు, మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి రెడీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే సాధించాలనుకో ఎక్స్క్యూజెస్ పనిచేసి బిలీవ్ సిస్టాన్ని చేంజ్ చేయండి. చాలా మంది జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఉన్న బిల్ సిస్టాన్ని పెంచుకోగలుగుతున్నారు. నెగిటివిటీ నుంచి బయటికి రాగలుగుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1 రూల్ వచ్చేసి మీరు ఏవైతే ఎక్స్క్యూజెస్ చెప్తున్నారో ప్రజెంట్ మీరు సంపాదించిన ఇన్కానికి మీరు టైం లేదని ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీరు ఎక్స్క్యూజెస్ ఏవైతే చెప్తున్నారో ఆ ఎక్స్క్యూజెస్ నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి. నెంబర్ 1 రూల్ వచ్చేసి మీరు ఎక్స్క్యూజ్ నుంచి బయటికి రావాలి. నోట్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో నెంబర్ 1 రూల్ అనేది టైప్ చేయండి. సెకండ్ వచ్చేసి మీరు ఏదైతే నమ్ముతున్నారో మీ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మీరు ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో దానికి మీరు గ్రాటిట్యూడ్ మూడ్ లో ఉండడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు 10,000 సంపాదిస్తుండొచ్చు, 50,000 సంపాదించు, 1,00,000 సంపాదిస్తుండొచ్చు. ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో, ఏ మనీ అయితే ఉందో, మీ ఏదైతే ఉందో దానికి మనం ఓన్లీ మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి, లేదా మీరు హెల్త్ మనీ ఏదైతే మీ దగ్గర ఉందో ఫస్ట్ దాని గ్రాటిట్యూడ్ మూడ్ లో ఉండండి. ఉన్నదానికి సంతోషంగా అండ్ గ్రాటిట్యూడ్ జనరల్ ప్రాక్టీస్ చేస్తూ గ్రాటిట్యూడ్ అనేది మీరు ఎప్పుడైతే తెలియజేస్తారో దాని ఫ్రీక్వెన్సీ లెవెల్ చేంజ్ చేసుకోగలుగుతారు. ప్రజెంట్ మీరు ఎంత అయితే సంపాదిస్తున్నారో ప్రతి దానికి మీరు గ్రాటిట్యూడ్ మూడ్ లో పాజిటివ్ గా ఎంతో యాక్టివ్ గా మీరు ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని చూపడం ఫస్ట్ మీరు అలవర్చుకోవాలి. మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన నెగిటివ్ బిలీఫ్స్ ని బ్రేక్ చేస్తామో ఆటోమేటిక్ గా మన యొక్క సిస్టాన్ని చేంజ్ చేసుకోగలుగుతాం. సెకండ్ రూల్ మనం ఏం తెలుసుకుంటున్నాం, మన ఒక గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఉన్న మనకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మనం ఏదైతే ఖర్చు పెడుతున్నో దాన్ని ఎంతో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ ప్రజెంట్ మనకి ఏదైతే సోర్సెస్ ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. దానికి మీరు గ్రాటిట్యూడ్ మూడ్ లో ఉండడం అనేది నెంబర్ 1 రూల్ గా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 2 రూల్స్ మీరు ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా చూసినట్టయితే మన యొక్క లైఫ్ లో ఏదైతే మీరు సంపాదిస్తున్నారో, ఏదైతే ఇన్కమ్ మీ దగ్గర ఉందో దానికి మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో ప్రజెంట్ ఏదైతే ఏ ఇన్కమ్ ఫ్లో అయితే ఉందో దానికి మీరు గ్రాటిట్యూడ్ గా ఉంటూ థర్డ్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం,
ఏదైతే ఇన్కమ్ లెవెల్ కి మీరు వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే మనీ ఫ్లో పెంచుకోవాలనుకుంటున్నారో ఆ మనీ ఫ్లో పెరగడానికి మీరు విజువలైజేషన్ చేసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి, దాని గురించి పాజిటివ్ గా మాట్లాడగలగాలి, ఎనర్జీ లెవెల్ హైలో తీసుకొచ్చుకోవాలి. ఏదైతే మీరు విజువలైజేషన్ చేసి మీ బిలీఫ్ సిస్టాన్ని నమ్మగలుగుతారో ఆటోమేటిక్ గా మీ ఫ్లో అనేది పెంచుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, ఎక్కడైతే మీ యొక్క స్కిల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలో ఆ ఏరియాలో మీరు మనీ ఫ్లో పెరుగుతున్నట్టు, మీ మనీ మీద అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు ఆల్రెడీ మీరు నమ్మగలగాలి. ఆల్రెడీ మీరు ఆ లైఫ్ స్టైల్లో మీరు ఉంటున్నట్టు మీరు బిలీఫ్ సిస్టాన్ని నమ్మగలగాలి. ఎప్పుడైతే మీరు 100% బిలీవ్ చేయగలుగుతారో ఆటోమేటిక్ గా మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి మీ మనీ ఫ్లో పెరగాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? బిలీఫ్ సిస్టాన్ని చేంజ్ చేసుకోవాలి. దాని గురించి మనం గ్రాటిట్యూడ్ గా ఉండాలి. థర్డ్ వచ్చేసి మనం ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేసుకోగలుగుతారో, మీరు అనుకున్న విధంగా గోల్ అచీవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీ మనీ ఫ్లో పెంచుకోగలుగుతారు. అదే విధంగా చూసినట్టయితే థర్డ్ వచ్చేసి మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో, మీ యొక్క గోల్ పరంగా మోటివేషన్ గా ఉంటున్నారో, ఫోకస్ గా ఉంటున్నారో, దాని పరంగా మీరు టేక్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో, ఎస్ మీరు 30,000 సంపాదిస్తున్నారు, 1,00,000 సంపాదించాలనుకుంటున్నారు, దానికోసం మీ బిలీఫ్ సిస్టాన్ని చేంజ్ చేస్తారు. అదే విధంగా గ్రాటిట్యూడ్ గా ఉన్నారు, అదే విధంగా విజువలైజేషన్ చేసుకుంటున్నారు. అంత మాత్రాన మనం అనుకున్న మనీ ఫ్లో అనేది పెరుగుతుందా, యూనివర్స్ ఏదైతే యాక్షన్ అనేది ఉందో మనకు అట్రాక్షన్ అనేది జరగదు. కాబట్టి మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో ఆ మనీ ఇన్కమ్ ని సంపాదించడానికి ఈ 70,000 గ్యాప్ ఫిల్ చేయడానికి మీరు ఏం సర్వీస్ ఇస్తున్నారు, మీరు ఏదైతే బై ప్రోడక్ట్, మీరు ఏదైతే హెల్ప్ చేస్తున్నారు, ఎక్కడ హెల్ప్ చేయగలుగుతున్నారు, ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, ఎలా మీ మైండ్ సెట్ ఏంటి, మీరు ఎక్కడ గ్రో కావాలనుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్క దాని మీద మీరు యాక్షన్ అనేది ఏది, మీరు అనుకున్న ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించడానికి మీలో యాక్షన్ ఏంటి, మీరు ఏమి ఇస్తున్నారు ఈ యూనివర్స్ కి, మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో దాని ద్వారా మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మన ఊరికే ట్రేడింగ్ ద్వారా లేదా ఇలాంటి రియల్ ఎస్టేట్ ద్వారా మనం ఎక్కువ అంటే కష్టపడకుండా ఈజీగా మనీ వచ్చాలని చెప్పి చూసే మైండ్ సెట్ లో ఉంటారు. మై డియర్, మీరు మీ ఫోకస్ పెంచుకోండి. మీరు ఏదైతే మీరు సర్వీస్ ఇస్తున్నారో ఆ సర్వీస్ ఇచ్చే స్కిల్స్ ఏవైతున్నాయో వాటిని ఇప్పుడు చేసుకోండి. ఏ ఫీల్డ్ అయినా రాణించవచ్చు. దానికోసం కావాల్సిందల్లా మీరు బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ మీరు యాక్షన్ అనేది తీసుకోకుండా, యాక్షన్ నేను డైలీ 20 అవర్స్, నేను 30 అవర్స్ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాను అనుకుంటారు. అలాంటివి కాదండి మై డియర్, మీకు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని మీరు ఏదైతే మనీ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో, వేరే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, మీ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. అక్కడ మీరు యాక్షన్ అనేది లేకుంటే మీ మనీ ఫ్లోని మీరు పెంచుకోవడం చాలా వరకు కష్టం. ఒక కామెంట్ లో ఒక మేడం, నేను 5 lakhs సంపాదించాలనుకున్నా, అఫర్మేషన్ చెప్పండి అని కామెంట్ చేయడం జరిగింది. బట్ మీరు 5 lakhs సంపాదించాలనుకుంటున్నారు, ఆ 5 lakhs మీరు ఏదైతే అట్రాక్షన్ చేయాలనుకుంటున్నారో, ఏవైతే సంపాదించాలనుకుంటున్నారో దానికోసం మీరు చేయవలసిందా లేదా యాక్షన్. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు, 5 lakhs ప్రోడక్ట్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మరి మీరు ఏం యాక్షన్ ఇస్తున్నారు, మీరు ఏం హెల్ప్ చేస్తున్నారు అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏది రాణించాలన్నా, మీరు ఏ ఫీల్డ్ అయినా రాణించవచ్చు. దానికోసం ఏంటంటే మీరు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ లో మీరు యాక్షన్ ఏం చేస్తున్నారు, మీరు ఏమైతే వర్క్ చేస్తున్నారో, ఏ స్కిల్స్ అయితే నేర్చుకుంటున్నారు అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఫోకస్ అనేది మీరు యాక్షన్ పరంగా ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే మీరు యాక్షన్ పరంగా ఫోకస్ పెడతారో ఆటోమేటిక్ గా మీ యొక్క రియాక్షన్ అనేది మారుతుంది. అదే విధంగా చూసినట్టయితే డైలీ మనీకి సంబంధించి పాజిటివ్ అఫర్మేషన్స్ ని రెడీ చేసుకొని పాజిటివ్ అఫర్మేషన్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అఫర్మేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మనీ సంపాదించాలని, ఆల్రెడీ ఆ మనీ సంపాదించినట్టు మీరు దాని గురించి పాజిటివ్ గా 100% మీరు బిలీవ్ చేస్తూ ఒక లౌడ్ గా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అయ్యేంత వరకు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటారో, మీ గోల్ ఏదైతే ఉందో ఎర్న్ 1 CR per month consistently on total autopilot doing what I love, helping millions of people prosper our lifestyle. ఇలా మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ని మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు, మీరు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో ఆ సర్వీస్ ఇచ్చినట్టు, మీరు అనుకున్న ఇన్కమ్ మీరు జనరేట్ చేస్తున్నట్టు, మీ యొక్క మనీ ఫ్లో పెంచుకున్నట్టు, ఇలా స్టెప్ బై స్టెప్ అలా ప్రాసెస్ తో మీరు మీ యొక్క మనీ ఫ్లోని పెంచుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా అఫర్మేషన్ చేస్తారో మీ యొక్క బిలీఫ్ సిస్టాన్ని చేంజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏదైతే గోల్ అనుకున్నారో, ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో, ఎక్కడైతే మీ ఫ్లో పెంచుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాకి సంబంధించి పాజిటివిటీ పెంచుకోండి. మీ యొక్క గోల్స్ అచీవ్ కావడానికి, నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది మీ హై ఫ్రీక్వెన్సీ పెంచడానికి యూజ్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా అఫర్మేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ అనేది పెంచుకోండి. ఎప్పుడైతే మీరు ఇలా ఫోకస్ పెంచుకుంటారో, అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తారో, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది టోటల్ గా చేంజ్ అవుతాయి. అదే విధంగా సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్స్ అచీవ్ అవడానికి మనం ఏదైతే మన ఫోకస్ అనేది ఉందో ఆ ఏరియాలో మనం ఎక్కడైతే రాణించాలనుకుంటున్నామో ఆ ఏరియాకి సంబంధించిన సిస్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ప్రతిరోజు ఎంతో యాక్టివ్ గా ఉండడానికి, అదే విధంగా చూసినట్లయితే మన యొక్క ఫోకస్ అనేది, ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నారో, మీ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేశారు, గ్రాటిట్యూడ్ చెప్తున్నారు, అఫర్మేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు,
యాక్షన్ తీసుకుంటున్నారు. దాని పరంగా అఫర్మేషన్ హై ఫ్రీక్వెన్సీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఫోకస్ అనేది మీరు డైలీ ఎన్ని అవర్స్ మీరు మీ యొక్క మనీ ఫ్లో పెంచుకోవడానికి వర్క్ చేస్తున్నారో, మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. మీరు ఎంత ఫోకస్ గా వర్క్ చేస్తున్నారు, ఎంత ఎనర్జీ లెవెల్స్ నేర్చుకోగలుగుతున్నారు, ఎంత హై ఫ్రీక్వెన్సీలో ఉండగలుగుతున్నారు, ఎలా మీ గోల్స్ ని అచీవ్ చేసుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ మారాలి, మీ హై ఎనర్జీ మారాలి. గోల్స్ అచీవ్ కావాలంటే కంపల్సరీగా మీలో ఉన్న పాజిటివిటీని మార్చుకోవడానికి డైలీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీరు ఫోకస్ పెంచుకుంటూ డైలీ 1% అయినా మీ మనీ ఫ్లో పెంచుకోవడానికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ అట్రాక్షన్ చేసుకుంటూ మీ యొక్క బుక్స్ చదువుతూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ కొత్త పీపుల్స్ ఇంటరాక్ట్ అవుతూ ఇలా మీ ఫ్లో అనేది పెంచుకున్నట్టయితే ఈజీగా మీ ఫోకస్ అనేది పెంచుకోగలుగుతారు. మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాం అనేది కాదు, ఎంత ఫోకస్ గా, ఎంత యాక్టివ్ గా, ఎంత మీరు వర్క్ చేస్తున్న అన్నది మీ యొక్క మనీ ఫ్లో అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫోకస్ అనేది పెంచుకోండి. అదే విధంగా చూసినట్లయితే మీరు ఏదైతే మీ యొక్క ప్రాసెస్ ఉందో దానికి మనీని ఆల్రెడీ మీరు నమ్మగలగాలి, ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నట్టు నమ్మగలగాలి, మీ యొక్క ఫోకస్ ని పెంచుకోగలగాలి, మీ యొక్క గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి మీ యొక్క ప్రాసెస్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ మైండ్ సెట్ ని మార్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండండి. ఎప్పుడైతే మీరు ఈ 7 హ్యాబిట్స్ ని ప్రతిరోజు కనుక ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీలో ఉన్న పాజిటివిటీ పెంచుకోగలుగుతారు, ఎనర్జీని పెంచుకోగలుగుతారు, హై ఫ్రీక్వెన్సీ లో ఉండగలుగుతారు, అట్రాక్షన్ చేసుకోగలుగుతారు, మీ యొక్క ఫ్లో అనేది పెంచుకోగలుగుతారు. కాబట్టి మీ మనీ ఫ్లో పెరగడానికి, మీ ఇన్కమ్ స్ట్రక్ అవ్వడానికి గల రీజన్స్ ఎప్పుడైనా ఆలోచించినట్టయితే ఈ 7 రీజన్స్ కనుక మీరు అట్రాక్షన్ చేసుకొని ఇందులో 1% ఏ ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినా మీ ఇన్కమ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకురాగలుగుతారు. కాబట్టి మీ మనీ ఫ్లో పెరగాలంటే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సింది మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మారాలంటే ఈ రూల్స్ ని 4 సెట్ మనం ప్రాక్టీస్ చేయాలి. మన 4 సెట్ వీటితో పాటు మన గోల్స్ అచీవ్ అవ్వడానికి డైలీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా గోల్స్ రాయాలి, ఎలా హై ఫ్రీక్వెన్సీ లో ఉండాలి అనేది టోటల్ గా ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటాం. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, హై ఫ్రీక్వెన్సీలో ఉండండి, గోల్స్ అచీవ్ చేసుకోండి. వీటితో పాటు మీరు చేయవలసిందల్లా మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. డైలీ మార్నింగ్ హ్యాబిట్స్, మార్నింగ్ రిచువల్స్ ప్రాక్టీస్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూ, గోల్స్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వివరాలు కంప్లీట్ గా తెలుసుకొని మీ మనీ ఫ్లో పెంచుకోవాలి. మనలో జరిగే మనీ మాస్టరీ ప్రోగ్రామ్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే సీక్రెట్స్ లో హై ఫ్రీక్వెన్సీ లో, హై ఎనర్జీలో ఉంటూ ఈ ఎఫ్టీబీ అని చేంజ్ చేసి మీ ఫ్రీక్వెన్సీ పెంచుకున్నట్టయితే ఈజీగా మీ మనీ ఫ్లో పెంచుకోగలుగుతారు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ ఒక్క పాయింట్ మీకు యూస్ఫుల్ అనిపించినా కామెంట్ బాక్స్ లో ఆ ఒక్క పాయింట్ మీకు ఏదైతే వా మూమెంట్ అనిపించిందో ఆ పాయింట్స్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి.